యాక్చువల్‌గా శిలాజిత్ అనేది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. ముఖ్యంగా ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో దొరుకుతుంది. ఇది ఎలా తయారవుతుందంటే కొన్ని రకాల ప్లాంట్స్, మినరల్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి డీకంపోజ్ అవ్వటం వల్ల తయారవుతుంది. కాబట్టి ఇందులో ఎన్నో రకాల మినరల్స్, న్యాచురల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాల సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఈ ఒక్క శిలాజితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ శిలాజిత్లో ఉన్న కాంపౌండ్స్ ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫుల్విక్ యాసిడ్. యాక్చువల్గా ఈ శిలాజిత్లో 60 to 80% వరకు ఫుల్విక్ యాసిడే ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదొకటి యాంటీ ఆక్సిడెంట్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. అలాగే మన బాడీలో మినరల్స్ అబ్జర్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తీసుకుంటే అది మన బోన్స్ ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఫుడ్ నుంచి వచ్చే డిఫరెంట్ మినరల్స్ కూడా మన బాడీలో అబ్జర్వ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మన బాడీలో టాక్సిన్స్ని కూడా ప్రాపర్గా రిమూవ్ చేస్తుంది. అంటే ఒక డీటాక్సిఫైయర్ లాగా కూడా వర్క్ అవుతుంది. అలాగే ఇది మన మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ మన బాడీలో ఎలర్జిక్ రియాక్షన్స్కి కారణమయ్యే వాటిని బ్లాక్ చేసి ఎలర్జిక్ రియాక్షన్స్ రాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కొన్ని రకాల క్యాన్సర్ సెల్ గ్రోత్ని కూడా స్లో డౌన్ చేస్తుంది. హ్యూమిక్ యాసిడ్ ఇది కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీలా పనిచేస్తుంది. అలాగే మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఒక డీటాక్సిఫైయర్ లాగా కూడా వర్క్ అవుతుంది. మినరల్స్. ఈ శిలాజిత్లో ఆల్మోస్ట్ 85+ మినరల్స్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. వాటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, సెలీనియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మినరల్స్ ఉన్నాయి. అండ్ వాటి వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుంటే మన స్లీప్ ప్రమోషన్కి అండ్ స్ట్రెస్ తగ్గించడానికి అండ్ యాంగ్జైటీ తగ్గించడానికి, అలాగే జింక్ తీసుకుంటే మన మజిల్ గ్రోత్కి అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి అండ్ మెన్ ఫెర్టిలిటీకి ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయి. అమినో యాసిడ్స్. ఈ శిలాజిత్లో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఈ రెండు కూడా ఉన్నాయి. జనరల్గా ఈ అమినో యాసిడ్స్ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో అటువంటి బెనిఫిట్స్ ఈ శిలాజిత్ తీసుకున్నప్పుడు కూడా కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ గ్రోత్కి, మజిల్ రిపేర్కి అండ్ మజిల్ స్ట్రెంగ్త్కి ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్స్. ఈ శిలాజిత్లో కొన్ని రకాల విటమిన్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు, ఇంక్లూడింగ్ బి కాంప్లెక్స్. కాకపోతే ఈ విటమిన్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి. స్మాల్ పెప్టైడ్స్. పెప్టైడ్స్ అంటే ఇది కూడా అమినో యాసిడ్ చైన్. ఒక్కొక్క పెప్టైడ్ వల్ల ఒక్కొక్క రకమైన ఉపయోగాలు ఉన్నాయి. సో కొన్ని రకాల పెప్టైడ్స్ ఏంటంటే మన స్కిన్ హెల్త్కి, మన నెయిల్స్కి, మన హెయిర్కి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని రకాల పెప్టైడ్స్ అనేవి మన బోన్ హెల్త్కి ఉపయోగపడతాయి. అలాగే శిలాజిత్లో కొన్ని రకాల కాంపౌండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పాలిఫినాల్స్, ట్రైటర్పీన్స్, స్టెరోల్స్ అండ్ యూరోలిథిన్స్ ఇలాంటి కొన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ కాంపౌండ్స్ అనేవి ఈ వీడియో కోసం రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. సో ఇప్పుడు వాటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ పాలిఫినాల్స్ అనేవి మన హార్ట్ హెల్త్కి, మన బ్రెయిన్ హెల్త్కి అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్కి ఉపయోగపడతాయి. ఈ ట్రైటర్ఫిన్ అనే కాంపౌండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా, యాంటీ ఆక్సిడెంట్ లాగా, యాంటీ క్యాన్సర్ లాగా, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ ప్లాంట్ స్టెరాయిడ్స్ అనేవి మన బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో ఇది అల్టిమేట్గా హార్ట్కి మంచిది. అలాగే ఇది కొన్ని రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ యూరోలిథిన్స్ అనే కాంపౌండ్ మన గట్ మైక్రోబయోమ్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది యాంటీ ఏజింగ్ లాగా అండ్ యాంటీ క్యాన్సర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఈ రాక్స్ నుంచి శిలాజిత్ని తీసినప్పుడు దానిలో మెటల్ కంటామినేషన్ అనేది చాలా ఉంటుంది. ఫస్ట్ దాన్ని ప్యూరిఫై చేసిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి. సో ఇలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ శిలాజిత్ని మనం రెజిన్ ఫామ్ అంటాం. సో మీరు శిలాజిత్ని పర్చేజ్ చేసినప్పుడు రెజిన్ ఫామ్లో ఉన్న శిలాజిత్ని పర్చేజ్ చేయండి. యాక్చువల్గా ఈ శిలాజిత్ మోడరేట్ అమౌంట్లో కన్జ్యూమ్ చేయడమే సేఫ్. సో ఎక్సెస్ అమౌంట్ మాత్రం కన్జ్యూమ్ చేయకండి. ఒకవేళ మీరు ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ తీసుకుంటే పర్ డేకి మీరు 300 mg నుంచి 500 mg వరకు తీసుకోవచ్చు. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను శిలాజిత్లో ఫుల్విక్ యాసిడ్ అనేది 60 to 80% ఉంటుందని. సో మిగతా 20 to 40% అనేవి మిగతా కాంపౌండ్స్ ఉంటాయి.
బట్ ఈ మిగతా కాంపోజిషన్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఆ శిలాజిత్ దొరికే రిసోర్స్ని బట్టి, అంటే దొరికే లొకేషన్ బట్టి ఈ కాంపౌండ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని కాంపౌండ్స్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని కాంపౌండ్స్ తక్కువ ఉండొచ్చు. అలాగే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో కూడా కొన్ని మినరల్స్ అలాగే కొన్ని న్యాచురల్ సబ్స్టెన్సెస్ కూడా లాస్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ శిలాజిత్ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని చాలా తక్కువ టైంలో చెప్పడానికి ప్రయత్నించాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.